చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. వ్యాపారవేత్తలు అడుగుతున్నారంట మళ్ళీ జగన్ వస్తే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడిగారంట. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం, మళ్ళీ ఆ భూతం రాదు, రానివ్వను, గతంలో తప్పులు చేశాను, ఆ తప్పు మళ్ళీ జరగనివ్వకుండా చేస్తాను, మళ్ళీ మందే అధికారం, 15 నుంచి 20 సంవత్సరాల వరకు మందే అధికారం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి భూతం, ఇంకా ఏదో పెద్ద పెద్ద మాట కూడా మాట్లాడాడు. ఆ భూతం అంట, జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంట. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ నాయుడు గారు కానీ, వాళ్ళ ఎల్లో మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన లేకుండా ఒక ప్రెస్ మీట్ అవ్వదో, ఒక మీటింగ్లో అవ్వో, ఒక కాన్ఫరెన్స్, ఒక క్యాబినెట్ సమావేశాలు అవ్వో, వాళ్ళ ఎల్లో మీడియాలో డిబేట్లు జరగవు. అదేంటో ప్రతిసారి స్టార్ట్ చేసే ముందు జగన్, స్టార్ట్ చేసిన తర్వాత జగన్ నామస్మరణ సంవత్సర కాలం చేశారు. ఇంకొక 4 సంవత్సరాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారో, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, ఒక సంవత్సర కాలంలో ఇది చేసాం, రాబోయే 4 సంవత్సరాలు ఇది చేస్తాం, అది చేస్తాం, ఏదేదో చేసేస్తామని చెప్పేసి చెప్పాలి. కానీ అంటే ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు చెప్పాలి. కానీ ప్రతిసారి జగన్ 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 ఎందుకు, జగన్ పేరు చెప్పుకోవడం ఎందుకు అవసరమా అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. జగన్ సరిగా పరిపాలన చేయలేదని చెప్పేసి కదా మీకు అధికారం ఇచ్చింది, మరి మీరేం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. వాటికి మా సమాధానాలు చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ మాత్రం గట్టిగా చేస్తూ ఉంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని భూతమని చెప్పేసి వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని, అలాగే కూటమి నేతంతా కూడా సేవకులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కనిపిస్తుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు అంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొండలనంతా కూడా తవ్వేస్తున్నారు. ప్రకృతి వనరుల్ని యథేక్షగా కొల్లగొడుతున్నారు. ఆ వీడియోలు, ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వస్తున్నాయి. ఏ దుర్మార్గానికి పాల్పడుతున్న వాళ్ళు భూతాల, దేవతల, ఒకసారి సమాధానం చెప్పాలి. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే థామస్ గారి పేరు చెప్పి, అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఆయన అనుచరులు ఆకాశమే హద్దుగా దోపిడీకి కూడా పాల్పడుతున్నారని చెప్పేసి అక్కడంతా కూడా కోడైకొస్తున్నారు. థామస్ గారి ముఖ్య అనుచరుడు హరీష్ యాదవ్ క్వారీ యజమాని వెంకటేశ్వర రెడ్డి నుంచి 50 లక్షలు వసూలు చేసినటువంటి నేపథ్యంలో వారిద్దరి మధ్య జరిగినటువంటి ఏదైతే ఆడియో కాల్ ఉందో అవన్నీ కూడా లీక్ అయిపోయాయి. సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయిపోయింది. జీడీ నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించి మరో అనుచరుడు శరవణ్ అవినీతి భాగోతం ఇదని వేసే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నడుస్తుంది. అదే నియోజకవర్గంలోనే పాలసముద్రం మండలంలో అక్రమ మైనింగ్కు పాల్పడుతూ కొండల్ని కొల్లగొడుతున్నారనే విమర్శ కూడా గట్టిగా వినబడుతున్నాయి. కొండల్ని గుళ్ళ చేస్తూ ఎర్రటి గ్రావెల్ను తమిళనాడు రాష్ట్రానికి యథేక్షగా తరలిచేస్తున్నారు. ఎందుకంటే జీడీ నెల్లూరు నియోజకవర్గం, అదేవిధంగా నగర నియోజకవర్గం తమిళనాడుకు బోర్డర్, సింపుల్గా తరలించేస్తున్నారు. అటు నగర్లోనూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఇటు జీడీ నెల్లూరులోనూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే, చిత్తూరు నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే. సో ఈ 3 నియోజకవర్గాలు తమిళనాడుకి బోర్డర్లో ఉంటాయి కాబట్టి యథేక్షగా తరలించేస్తున్నారు. రోజుకి 750 భారీ టిప్పర్లతో ఎర్రమట్టిని తరలిస్తున్నారంట. ఏ స్థాయిలో అవినీతి సాగుతుందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి వనరుల దోపిడీ గురించి తెలిసినటువంటి ఎమ్మెల్యే మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించడం ఎంతవరకు సమంజసమో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎమ్మెల్యేనే కొంతమంది బినామీలను నియమించుకొని మైనింగ్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనేది తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రధాన ఆరోపణ. అదేవిధంగా నగర నియోజకవర్గంలో క్వారీలకు అనుమతులు పొంది జీడీ నెల్లూరు నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకొని యథేక్షగా కొండల్ని కొల్లగొడుతున్నారనేసి చాలా స్పష్టంగా ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి 10 క్యూబిక్ మీటర్ల వరకు రాయల్టీ కడుతూ 30 క్యూబిక్ మీటర్ల వరకు గ్రావెల్ని కొల్లగొడుతున్నారంట. ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని మైనింగ్ అక్రమ రవాణాని అడ్డుకోకపోతే చివరికి ప్రకృతి సంపద అంతా కూడా దోపిడీదారుల స్వార్థానికి ఆవిరైపోతుంది. మన ప్రకృతి సంరక్షకుడు, అదేవిధంగా పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కూడా దీంట్లో కొంచెం జోక్యం చేసుకొని ఆ కూటమి నాయకుల ఎమ్మెల్యేలు చేసే
ఈ దోపిడీలను వాళ్ళ అనుచరులు చేసే దోపిడీలను కొంచెం కట్టడి చేస్తే చాలా బాగుంటుంది.